రైట్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 12కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఈరోజు చూద్దాం. ఒకసారి రండి, ఆంధ్రజ్యోతితో మొదలు పెడదాం. రక్షిత అటవీ భూమి అనొచ్చా? కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు ఆ అర్హత ఉందా? ఎన్ని చెట్లున్నాయి? ఏ రకాలున్నాయి? వాటిని ఏ పద్ధతుల్లో తొలగించారు? వన్యప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు? అధికారులను ప్రశ్నించిన కేంద్ర సాధికార కమిటీ. 10 అంశాలపై సమాచార సేకరణ. అధికారులు విద్యార్థులతో విడివిడిగా భేటీ. అటవీ భూమి కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం. కాంచా అస్తంబల్ పోరంబోకు సర్కారీ అని రెవెన్యూ రికార్డులో స్పష్టంగా ఉందని వెల్లడి. వివరాలతో సాధికార కమిటీకి నివేదిక. ఇది చెట్టు జాతికి సంబంధించేది. కాంచా అస్తంబల్ పోరంబోకు సర్కారీ అని చెప్పి ఈ చెట్టుకు సంబంధించారు. అయితే ఈ హెచ్సియు భూములకు సంబంధించి కేసు అయితే సుప్రీంకోర్టులో వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అయితే కొంత స్టే విధించారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు విచారణ నిమిత్తం. సో ఆ కేంద్ర కమిటీ అయితే హెచ్సియుకు సంబంధించి అటు విద్యార్థులతో పాటు రాజకీయ నేతలు, వివిధ మేధావులతో, యూనివర్సిటీ అధికారులతో కూడా భేటీ అవుతున్న నేపథ్యము. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై అధ్యయనానికి వచ్చిన పర్యావరణ అటవీ శాఖల కేంద్ర సాధికార కమిటీ గురువారం ఉదయం వివాదాస్పద 400 ఎకరాలను సందర్శించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో విడివిడిగా సమావేశమైంది. మొదట తాజ్ కృష్ణ హోటల్లో అధికారులతో సుదీర్ఘంగా 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రెవెన్యూ అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో అటవీ శాఖ మిగతా విభాగాల అధికారులతోనైతే ఈ పర్యావరణానికి సంబంధించి సాధికార కమిటీ అయితే నిన్న భేటీ అయ్యారు. సో కీలకంగా చర్చించారు. అటు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు, అధికారులతో కూడా చర్చలు జరిపారు. టాప్ 10 వర్సిటీల్లో సగం 500 ఎకరాల్లోపే. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు తక్కువ భూములే. 379 ఎకరాల్లో సింగపూర్ నేషనల్ వర్సిటీ, అమెరికాలోని ఎంఐటికి 168 ఎకరాలు, 703 ఎకరాల్లో వాషింగ్టన్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ విస్తీర్ణం 1327 ఎకరాలు. నోబెల్ గ్రహీతల్ని, వ్యాపార దిగ్గజాలను అందించిన విద్యా సంస్థలు ఇవే. 16వ శతాబ్దంలో ఏర్పాటైన వర్సిటీలకు కూడా భారీగా భూములు లేవు. సో టాప్ 10 యూనివర్సిటీలకు కూడా కనీసం 500 లోపే ఎకరాల భూములు ఉన్నాయని చెప్పి కూడా ఒక కథనం చూడొచ్చు. అమెరికాలో ఎంఐటి యూనివర్సిటీ, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పలువురు ప్రముఖులు చదివిన వర్సిటీలు ఎంతో విస్తీర్ణంలో ఉన్నాయి. పలు ప్రముఖ వర్సిటీలకు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? వాటిలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు? అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా తదితర దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఎన్నో యూనివర్సిటీలు కేటాయించారు. సో మనం ఇంతకుముందు చూసాము హెచ్సియుకు సంబంధించి దాదాపు 1600 భూములు ప్రస్తుతం ఉన్నాయని చెప్పి. హెచ్సియుకు మాత్రమే అత్యధికంగా భూములు ఉన్నాయి. దేశంలో ఉన్న 57 సబ్జెక్టు కండిషన్ దాదాపు 57 సెంట్రల్ యూనివర్సిటీల్లో హెచ్సియునే టాప్లో ఉంది. అంటే విస్తీర్ణ పరంగా, భూముల పరంగా. అటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు కూడా ఇంత భూములను మెయింటైన్ చేయడం లేదని చెప్పి కూడా కొన్ని కథనాలు చూసాం మనం ఇటీవల కూడా. సో దానికి సంబంధించింది. సో మిగతా వార్తలు. నా బ్రాండ్ యంగ్ ఇండియా, ఎన్టీఆర్ బ్రాండ్ 2 కిలోల బియ్యం. చంద్రబాబుకు ఐటీ, రైతు బాంధవుడిగా వైఎస్ఆర్ వారిలాగే నాకు కూడా ఓ బ్రాండు. మహాత్ముడి స్ఫూర్తితో రూపకల్పన, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తాం. పోలీసు స్కూల్కు 100 కోట్ల కార్పస్ ఫండ్. పోలీసుల కష్టాలు నాకు తెలుసు సీఎం. మంచిరేవులో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రారంభోత్సవం. సో పోలీసు అధికారులకు సంబంధించి వారి పిల్లల చదువుల నిమిత్తం సో ఒక స్కూల్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు స్కూల్ ప్రారంభోత్సవంలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ప్రారంభించారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందని, వాటిని మరింతగా బలోపేతం చేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని, విద్యా ఉపాధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో రాష్ట్రంలో యంగ్ ఇండియా బ్రాండ్కు రూపకల్పన చేసినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో ఏర్పాటు చేసిన పోలీసుల పిల్లల చదువు నిమిత్తం ఏర్పాటు చేసిన పోలీస్ స్కూళ్ళను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు. సో మిగతా వార్తలు ఏమన్నా చూద్దాం. గాలివాన బీభత్సం, తడిసిన ధాన్యం, రాసులు, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, పలు చోట్ల వడగాండ్ల వాన, పిడుగుపాటుకు 2 మృతి, విద్యుత్కు అంతరాయం, మరో 2 రోజులు వర్షాలు. అధికారులు అప్రమత్తంగా ఉండండి, సీఎం ఆదేశం. ములుగు జిల్లాలో 2 రైతుల ఆత్మహత్య యత్నం. పంట నష్టపోయి ఒకరు, అప్పుల ఒత్తిడికి మరొకరు. చూడొచ్చు, మనము ఇటీవల చూస్తున్నాం కొన్ని చెడగొట్టుట్ల వర్షాలైతే రైతులను
అష్ట కష్టాలకు గురి చేస్తున్నాయి. మామిడి రైతులు, మొక్కజొన్న రైతులు చేతికొచ్చే పంటలన్నీ కూడా మొత్తం నేల పాలవుతున్నాయి, మొత్తం వర్షార్పణం అవుతున్నాయి. మొత్తం చూడొచ్చు. అటు ఈ ములుగు జిల్లాలో చూడొచ్చు ఎంత దారుణం అంటే, ఇద్దరు రైతులు ఆత్మహత్య చేశారు. ఆత్మహత్య యత్నం. ఒకరు పంట నష్టపోయిందని చెప్పి, ఇంకొకరు చూడు అప్పుల బాధ భరించలేక. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి. మంగళవారం కూడా గాలివానతో పంటలకు నష్టం వాటిల్లింది. పగబట్టినట్లు గురువారం మరోసారి విరుచుకుపడింది. జనగామ, నల్గొండ జిల్లాలో ఓ రైతు గొర్రెల కాపరి పిడుగుపాటుకు మృతి చెందారు. హైదరాబాద్లో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలుల బీభత్సము, వర్షాలు ఈ సంవత్సరం అయితే రైతులకు మరి కష్టాలు తప్పెట్లయితే కనిపిస్తలేవు పాపం. సో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టు. దుబాయ్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో అదుపులోకి. తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతి. మళ్ళీ విచారణకు పిలిస్తే రావాలని, లేదంటే అరెస్టు తప్పదని హెచ్చరిక. కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడిగా షకీల్. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారు గతంలో ఈయనపై కొన్ని కేసులున్నాయి. లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన గత కొన్ని ఏళ్లుగా ఆయన దుబాయ్లో తలదాచుకున్నారు. గతంలో ప్రజాభవన్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కుమారుణ్ణి తప్పించేందుకు గాను విశ్వ ప్రయత్నాలు చేయడంతో ఆయనపై కూడా కేసులు నమోదవ్వడము జరిగిందని చెప్పి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో ఆయన గత కొన్ని నెలలుగా ఆయన దుబాయ్లో తలదాచుకున్నారు. రీసెంట్గా గురువారము వారి తల్లిగారు మాతృమూర్తి మృతి చెందారు. సో మాతృమూర్తి మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన షకీల్ను ఎయిర్పోర్ట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో సొంత పూచీకత్తుపై అయితే పోలీసులు అంత్యక్రియలకు హాజరయ్యేందుకైతే అనుమతిచ్చారు. దాని తర్వాత పోలీసుల అదుపులోకి షకీల్ను తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మార్కుల కోసం మాతృభాషకు మంట. అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ సంస్కృతం. వివరాలు కోరిన ఇంటర్ విద్యా సంచాలకులు. వచ్చే ఏడాదే అమలు చేయాలని యోచన. 3 ఏళ్ల ప్రతిపాదన తెరపైకి. అమలైతే ఇంటర్లో తెలుగు కనుమరుగే. ఆలోచన విరమించుకోవాలని తెలుగు సంఘాల డిమాండ్. సో ఇంటర్లో మార్కుల కోసం అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. మార్కుల కోసం తెలుగు భాషను పక్కన పెట్టి సంస్కృత భాషను అమలు చేయాలని కూడా యోచనలో ఉన్నట్లు కూడా ఇక్కడ చూడొచ్చు మనము. ప్రతిపాదన తెరపైకి వచ్చిందని చెప్పి కూడా ఇంటర్ విద్యా సంచాలకులు. సంస్కృతంలోనైతే మార్కులు ఎక్కువగా వస్తాయి, లేదంటే తెలుగులో కాస్త కఠినంగా ఉంటుందని చెప్పి కూడా వారు ఆలోచించారో ఏమో కానీ ఇట్లా ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అటు తెలుగు సంఘాల నాయకులు కూడా తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ తెలుగుకు గండి కొట్టే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. అన్ని కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన పోస్టులకు సంబంధించి సవివర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సమాచారం అందించాలని ఇంటర్ విద్యా ప్రాంతీయ సంచాలకులు అన్ని కాలేజీల ప్రిన్సిపల్లకు ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే ఉన్న సంస్కృత అధ్యాపకుల పోస్టులు, చదువుతున్న విద్యార్థుల సంఖ్యను తెలపాలని, కొత్తగా ఎన్ని పోస్టులు అవసరమవుతాయో పేర్కొనాలని ఆదేశించారు. సో కాలేజీల నుంచి అనుమతి రాగానే ఈ మేరకు ఈ నిర్ణయాన్ని అయితే అమలు చేయనున్నారు. సో తెలుగు అయితే కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు అటు తెలుగు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా వార్తలు ఏమున్నాయో చూద్దాం. రాజకీయ శరణార్థిగా గుర్తించండి. అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు. భారత అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు. రాజకీయ కారణాలతో తనపై కేసులు నమోదు చేశారని వెల్లడి. రెడ్ కార్నర్ నోటీసు తప్పించుకునే యత్నం. పారిపోయే ముందు ఆధారాల ధ్వంసం. సిట్టు. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. నేను ఐపీఎస్ అధికారిగా పనిచేశాను. అందరి అధికారుల మాదిరిగానే విధులు నిర్వర్తించాను. కొత్త ప్రభుత్వం వచ్చాక నాపై కక్ష కట్టింది అని ఆ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలిసింది. భారత అధికారులు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కారణాలతో తనపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నట్లు వివరించారని తెలుస్తోంది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు కావడం, ఆయనపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అవ్వడం, అమెరికాలో వలస విధానాలు కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా తనను భారత్కు తిప్పి పంపిస్తారని భావించిన ప్రభాకర్ రావు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.
సో అమెరికాకైతే చేరుకున్నారు ప్రభాకర్ రావు గారు అయితే. అక్కడ రాజకీయ శరణార్థిగా నన్ను గుర్తించండి, ఇక్కడి తెలంగాణ ప్రభుత్వము, కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం నాపై కక్ష కట్టిందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా ఆరోపణల నేపథ్యంలో ఈయనపై కేసు నమోదు చేయడము, సో ఇవన్నీ కూడా జరిగాయి. సో దీంతో ఆయన అమెరికాకు చేరుకున్నారు. అక్కడ నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి, భారత ప్రభుత్వం అయితే ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే వేధిస్తుందని చెప్పి కూడా ఆయన గోడు వెలిపుచ్చుకున్నారు. సో నెక్స్ట్ వెలుగు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. యంగ్ ఇండియా నా బ్రాండ్, విద్యా వైద్యం ఉపాధికే ఫస్ట్ ప్రయారిటీ, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. మనం చూసాం ఇంతకుముందే రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో పోలీసుల పిల్లల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు. అయితే ప్రధాన వార్తలు ఏమన్నాయి చూద్దాం. ఇక్కడ ఢిల్లీకి 4వ విజయం, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకుపోతుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. బెంగళూరు 20 ఓవర్లలో 163 స్కోర్ చేయగా ఢిల్లీ 17.5 ఓవర్లలోనే 169 రన్స్ కొట్టి విజయం సాధించింది. సో ఢిల్లీ ఖాతాలో మరో విజయం అని చెప్పొచ్చు. వరుసగా 4 విజయాల్లోనైతే దూసుకుపోతుంది ఢిల్లీ. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. చెడగొట్టు వానలకు పంటలు ఆగం, నేలవాలిన వరి, మొక్కజొన్న, రాలిన మామిడికాయలు, గాలి దుమారానికి కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, పలు జిల్లాల్లో కరెంటు సరఫరాలో అంతరాయం, పిడుగుపడి స్టూడెంట్ పశువుల కాపరి మృతి. చూడొచ్చు, ఇది రాష్ట్రంలోనైతే గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. మిగతా వార్తలు ఏమైనా చూద్దాం ఒకసారి. ఇది యంగ్ ఇండియా స్కూల్ను ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి గారు. ఇంటింటికి ఇంటర్నెట్, మారుమూల ప్రాంతాలకు కేబుల్ టీవీ సేవలు, మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని బేగంపేటలో టీ ఫైబర్ కొత్త ఆఫీసును ఆయన ప్రారంభించారు. సో ఇంటింటికి రాష్ట్రంలో ఇంటర్నెట్ను కల్పిస్తామని చెప్తున్నారు. సో ఇప్పటికే కొన్ని గ్రామాలలో కూడా, అటు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మిగతా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఇప్పటికీ నెట్వర్క్ సౌకర్యం లేదు. కనీసం ఫోన్ మాట్లాడదాం అనుకున్నా కూడా నెట్వర్క్ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం ఉన్నారు ఇంకా. సో మరి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇంటింటికి మేము ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి. ఎంతవరకు అమలు చేస్తారో మరి చూడాలి ఒకసారి. లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు ఇవ్వండి, టీజీసీహెచ్కి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఆదేశం. సో రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు ఉంటే అందులో దాదాపు 1100 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. సో వారిని అయితే తొలగించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో వారు ఆందోళన చేపట్టారు. సో జీవో నంబర్ 21 పేరుతో ఖాళీగా ఉన్న దాదాపు 12 యూనివర్సిటీలో 2500 పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 21ను విడుదల చేసింది. దీంతో వారిలో ఆందోళన మొదలైంది. ఎందుకు? మమ్మల్ని పక్కన పెట్టి కొత్తలని అవకాశం ఇస్తే మా ఉద్యోగాలు పోతాయి, మేము రోడ్డున పడతామని చెప్పి కూడా వాళ్ళు గోసలు వెలిపించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఉన్నత విద్యా మండలికి వారి గోసను వెలిపుచ్చేందుకు వెళ్తే అక్రమంగా అరెస్టులు చేయడము, మహిళా అధ్యాపకులను కూడా చూడకుండా అరెస్టు చేశారని చెప్పి వారు ఆరోపిస్తూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలన్నీ కూడా బంద్ పాటించారు. అటు తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా నిన్న లెక్చరర్లు అంతా కూడా ఏకతాటిగా చేరి పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, మా పట్ల కనికరం చూపించాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా దాదాపు ఒక్కొక్క లెక్చరరు 10, 14, 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఇన్నాళ్ళ మా కష్టానికి మీరిచ్చే ఫలితం ఇదేనా అని చెప్పి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన కూడా చెందుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు అయితే ఆదేశించారు. రాష్ట్రంలోని సర్కారీ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం ప్రభుత్వ సలహాదారు కేశవరావుతో ఎమ్మెల్సీ కోదండరాం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యుడు పిఎల్ విశ్వేశ్వరరావు, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వం ఇటీవల వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చింది. దీంతో
ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన బాట పట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలా న్యాయం చేయాలనే దానిపై అధికారుల మధ్య చర్చ జరిగింది. అయితే నిబంధనల ప్రకారం వారిని రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని కౌన్సిల్ చైర్మన్ వివరించారు. దీంతో ఇతర మార్గాల ద్వారా వారికి ఎలా న్యాయం చేయొచ్చనే అవకాశం లేదని కౌన్సిల్ చైర్మన్ వివరించారు. దీంతో ఇతర మార్గాల ద్వారా వారికి ఎలా న్యాయం చేయొచ్చనే దానిపై 2-3 ప్రతిపాదనలతో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని బాలకిష్టారెడ్డిని కేశవరావు ఆదేశించారు. సో మొత్తానికైతే ప్రభుత్వం అయితే స్పందించిందనే చెప్పొచ్చు ఈ లెక్చరర్ల విషయంలో. రెగ్యులరైజ్ చేసే అంశంలో అసలు తావే లేదని చెప్పి కూడా ఉన్నత విద్యామండలి కూడా చెప్తుంది, కౌన్సిల్ చెప్తోంది రెగ్యులరైజ్ చేసే అవకాశాలు లేవని చెప్పి. సో మరి వారికి న్యాయం ఎలా జరగాలి? ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు పనిచేస్తున్నారు కదా, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది సమాజానికి అందించారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళని ఉన్న పలంగా తొలగిస్తే 1100 మంది లెక్చరర్లే కాదు 1100 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో నిన్న విధులు బహిష్కరించారు, యూనివర్సిటీల బంద్ కూడా పాటించారు. చూడాలి, 2-3 రోజులలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు అయితే ఉన్నత విద్యామండలికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి వారి పట్ల సానుకూలంగా స్పందన వస్తుందో లేదో చూడాలి. ఇక్కడ ప్రధాన విషయం ఇంకొకటి ఏంటంటే, లెక్చరర్లు మేము జీవో నంబర్ 21కు వ్యతిరేకం కాము, కానీ జీవో నంబర్ 21 ప్రకారంగా రిక్రూట్మెంట్ చేపట్టే ముందు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మా ఉద్యోగాలకు భరోసానివ్వండి, దాని తర్వాత రిక్రూట్మెంట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పి కూడా లెక్చరర్లు అంతా కూడా చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానైతే ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మిగతా వార్తలు చూద్దాం. అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్స్. ప్రతి కేంద్రంలో 20 మంది చిన్నారులు ఉండాలి. సెంటర్లలో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత అధికారులదే. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం. సో అంగన్వాడీ కేంద్రాలకైతే గ్రేడింగ్స్ ఇవ్వనున్నారు. 20 మంది చిన్నారులు తప్పనిసరిగా ఉండాలని చెప్పి కూడా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అయితే సమీక్ష నిర్వహించారు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాను, వివేక్ వెంకటస్వామి. సో బడ్జెట్లో ఎస్సీలకు 18% ఫండ్స్ కేటాయించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశానని వెల్లడి. ఎస్సీల ఆర్థిక ఎదుగుదలకు ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి. చెన్నూరు, జైపూర్ మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర. చూడొచ్చు ఇది. నోటిఫికేషన్ ప్రకారమే ఏడీని నియమించండి, NIPHMకు హైకోర్టు ఆదేశం. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ నియామకం చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎంపిక ప్రక్రియను మార్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు సాధించిన తనను కాకుండా అదనపు అర్హతలు చేర్చడం ద్వారా మరొకరిని అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించడాన్ని సవాలు చేస్తూ లావణ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లావణ్య అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ సింగిల్ జడ్జి తీర్పు వెలువరించగా అప్పీలు దాఖలైంది. ఈ అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ సాగించాలని ఆదేశించింది. సో నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారంగానే ఈ ఏడీని నియమించండి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశం అయితే జారీ చేసింది. సో ఇది ఏప్రిల్ 11కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు.